శశిధరూర్ని ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం అన్నటువంటిది ఇప్పుడు అధిష్టానం వంతైంది. ఆయన వ్యాఖ్యలు స్ట్రైటు ఇక ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాఖ్యలే చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా దేశ సంస్కరణ కోసం, దేశం మీద కుట్రల్ని కంట్రోల్ చేయడం కోసం, దేశ భవిష్యత్తు కోసం పెట్టానని చెప్పుకునేటటువంటి ఎమర్జెన్సీ, సిగ్గు శరం లేకుండా సమర్థించుకునే ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి, 2 సంవత్సరాల 11 నెలల పాటు దాదాపుగా అనేక మందిని జైళ్ళల్లో పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దారుణమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి దాని మీదన కథలుగా చెప్పుకుంటుంది అనమాట. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చేసింది అన్నటువంటి అలాంటి సందర్భంలో దాన్ని తప్పుపడుతూ భారతదేశ ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడింది అంటూ బీజేపీ మాట్లాడుతుంది, లేదా కమ్యూనిస్టులు కూడా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసిపోయాక అది మానేశారు. బీజేపీ అయితే మాట్లాడుతూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంటుంది, బీజేపీ అనుబంధ సంస్థలు మాట్లాడుతూ ఉంటాయి. శశిధరూర్ దాంతో గొంతు కలిపిన నేపథ్యంలో తన మీద చర్యలకి ప్రిపేర్ అవుతుంది కాంగ్రెస్ అధిష్టానం. రేపో మాపో శశిధరూర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లా.